Okay student, good morning. Today class second BCom 4th sem programming in C. C, okay. టుడే కాన్సెప్ట్ ఏంటంటే ఎస్టర్డే కాన్సెప్ట్లో మనం ఏం నేర్చుకున్నాము, స్ట్రక్చర్ ఆఫ్ ది సి ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక సింపుల్ ప్రోగ్రామ్ అనేది నేర్చుకోవచ్చు. సింపుల్ ప్రోగ్రామ్ పర్ సిలో ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ అనేది తెలుసుకోవచ్చు. stdio.h. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ హెడర్ ఫైల్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సింపుల్ ప్రోగ్రామ్ ఫర్ సి, జస్ట్ మీరు ప్రోగ్రామ్ అనేది అబ్జర్వ్ చేయండి. మనం నెక్స్ట్ టాపిక్స్ తెలుసుకున్న తర్వాత మనం దీనికి అనేది ఒక మీనింగ్ అనేది తెలుస్తుంది మీకు. నెక్స్ట్ ఏంటంటే మెయిన్. సో ఓకే, సింపుల్ ప్రోగ్రామ్. సో ఈ విధంగా సింపుల్ ప్రోగ్రామ్ రాసుకున్నాము. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక్కొక్క దానికోసం ఒక్కొక్క సెక్షన్ కోసం మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కొంచెం పెద్ద ప్రోగ్రామ్ అనేది రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. సో ఇక్కడ ఏంటంటే దీన్ని హెడర్ ఫైల్ అని కాల్ చేస్తామండి. సో హెడర్ ఫైల్ అనేది మెయిన్కి పైన ఉంటుంది. సో హెడర్ ఫైల్లో stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్, అంటే మనం ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే stdio.h అనే దాన్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ అండి. సో మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఎవ్రీ సి ప్రోగ్రామ్ స్టార్ట్ విత్ ది మెయిన్ ఫంక్షన్ అని చెప్పుకున్నాం. అంటే ఏ సి ప్రోగ్రామింగ్ అయినా మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పుకున్నాము. దీన్ని ఏమని కాల్ చేస్తామంటే పెరాన్సిస్ అని కాల్ చేస్తాము. ఇట్ ఈస్ రిప్రజెంట్స్ దే ఫంక్షన్ అనేది రిప్రజెంట్ చేయడానికి ఉంటుంది. మెయిన్ ఫంక్షన్ అనేది ఏ ప్రోగ్రామింగ్లో అయినా మెయిన్ ఫంక్షన్ అనేది ఒకటే ఉంటుంది. సో మెయిన్ ఫంక్షన్ నుంచి మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే బ్లాక్ అని పిలుస్తామండి. ఓపెన్ అండ్ క్లోజ్ పెరాన్సిస్ మధ్య ఉన్న స్టేట్మెంట్స్ని ఏమని పిలుస్తామంటే బ్లాక్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ప్రింట్ ఎఫ్ ఆఫ్ హెలో సి. ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ప్రింట్ ఎఫ్ అంటే ఏంటి? ప్రింట్ ఎఫ్ అంటే ఏంటంటే ప్రీ డిఫైన్డ్ ఒక వర్డ్ అండి. దీన్ని ఏమంటారంటే ప్రీ డిఫైన్డ్ వర్డ్. సో ప్రింట్ఎఫ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే సిలో మనం ఇచ్చిన వాల్యూని అనేది ప్రింట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే ప్రింట్ఎఫ్ అనే ఒక కీవర్డ్ అనేది మనం యూజ్ చేస్తాం. దీన్ని ఏంటంటే జస్ట్ స్మాల్ లెటర్స్లోనే ప్రింట్ ఎఫ్ అని జస్ట్ రాయాలి. సో ఇక్కడ ఏంటంటే ప్రింట్ఎఫ్ అని పెట్టి పెరాన్సిస్లో డబల్ కోట్స్ పెట్టి లాస్ట్లో సెమీ కోలన్తో ఎండ్ చేయాలి. ఓకే, ప్రింట్ఎఫ్ అని స్టార్ట్ చేసి ఇక్కడ మనకి ఎటువంటి స్పేస్ ఉండదండి. సో ఒక పెరాన్సిస్ ఓపెన్ చేసి దాంట్లో డబల్ కొటేషన్ పెట్టి మనం ఏదైతే రాసామో హెలో సి, హాయ్ సంథింగ్, దిస్ ఈజ్ ది సింపుల్ సి ప్రోగ్రామ్ సంథింగ్, మీకు నచ్చింది ఏది రాసుకున్నా కూడా ఏంటంటే ప్రింట్ఎఫ్ అంటే ఏంటంటే జస్ట్ మనకి ఈ డబల్ కోట్స్ ఏదైతే ఉందో అది బ్లైండ్గా ప్రింట్ అయిపోతుందండి. సో ఇక్కడ మనం ఏ రాంగ్ రాసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్కి స్పెల్లింగ్ మిస్టేక్ రాసినా సంథింగ్ ఏ రాంగ్ రాసినా కూడా మనకి అనేది రాంగ్ అనేది కనిపించదు. సో జస్ట్ డైరెక్ట్గా ఏమవుతుందంటే ఇది ప్రింట్ అయిపోతుంది. సో మనం ఏంటంటే దీన్ని డబల్ కొటేషన్లో పెట్టాలి. సో దీన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అని కాల్ చేస్తారండి. సో స్ట్రింగ్ అని కాల్ చేస్తాం. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే స్ట్రింగ్ ఫంక్షను, స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో
కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఏమని కాల్ చేస్తామంటే స్ట్రింగ్ అని కాల్ చేస్తామండి. సో ఇక్కడికి వచ్చేసి మనం ఈ డబుల్ కోటేషన్లో ప్రింట్ ఎఫ్ అని రాసి మనం బ్రాకెట్స్లో డబుల్ కోటేషన్లో మనం ఏదైతే రాసామో దాన్ని ఏం చేస్తామంటే స్ట్రింగ్ అని కాల్ చేస్తాము. ఇది కంపైల్ అయినప్పుడు ఏం చేస్తుందంటే దీంట్లో ఈ డబుల్ కొటేషన్ అంటే ప్రింట్ ఎఫ్లో ఉన్న ఏ కొటేషన్ అన్నా ఏంటంటే జస్ట్ బ్లైండ్గా ప్రింట్ అయిపోతుంది. సో మనం ఇక్కడ ఇన్ కేస్ మిస్టేక్ రాసిన అది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో దీన్ని సెమీకోలన్ అనేది మస్ట్గా క్లోజ్ చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ది సింపుల్ ప్రోగ్రామింగ్. సో నెక్స్ట్ ఏంటంటే మనకు ఒక ప్రోగ్రామింగ్ ఉందండి, PTR/100 అని మొన్న ఆల్గారిథం రాసుకున్నట్టు మనం ఒక ప్రోగ్రామింగ్ అనేది రాసుకుందాం. సో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ చెప్పినప్పుడు మనకి అర్థమవుదు. సో ఏంటంటే మనం నెక్స్ట్ ఇంకా మనం యూనిట్ 1 అవుతే మనకు ఒక క్లారిఫై అనేది వస్తుందండి. సో క్లారిఫికేషన్ అయిన తర్వాత అంటే మనకు యూనిట్ 1 ఎండింగ్ వచ్చినప్పటికీ మనం ఆ ప్రోగ్రామింగ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ సింపుల్ ప్రోగ్రామింగ్ అర్థమైంది కదా. ఇంక్లూడ్ stdio.h అనేది ఏంటంటే ప్రింట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ప్రింట్ చేయడానికి కావాల్సిన మెకానిజం అంతా మనం ఆ లైబ్రరీ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్ రాసాము. మెయిన్ ఫంక్షన్ అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్లో ఒక మెయిన్ ఫంక్షనే ఉంటుంది. దెన్ దాని నుంచే మనకి ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్లో ఏంటంటే మనం డబుల్ కొటేషన్లో రాస్తాము, సెమీకోలన్తో ఎండ్ చేస్తాము. సో డబుల్ కొటేషన్లో మనం ఏదైతే రాసామో దాంట్లో ఉన్నది మనకి అవుట్పుట్గా మనకి వస్తుంది. ఓకే, ఇదంతా ఏంటంటే యాంగులర్ బ్రాకెట్స్లో అనేది రిప్రజెంట్ చేసి ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఫైల్స్ యూజ్డ్ ఇన్ సి. ఫైల్స్ యూజ్డ్ ఇన్ సి ప్రోగ్రామింగ్. అండ్ కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్. ఇవి రెండు టాపిక్స్ అండి. సో ఫైల్స్ యూజ్డ్ ఇన్ సి ప్రోగ్రామ్ అండ్ కంపైల్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సి ప్రోగ్రామింగ్ని ఏ విధంగా కంపైల్ చేస్తాము, దాన్ని ఏ విధంగా ఫైల్లో యూజ్ చేస్తాము అన్నదానికి మనం ఎక్స్ప్లెనేషన్ తీసుకొచ్చండి. ఫస్ట్ ఏంటంటే ఫైల్స్ యూజ్డ్ ఇన్ ద సి ప్రోగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇందాక ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసాం హలో సి అని. సో ఆ విధంగా రాసినప్పుడు మనం ఏం చేయాలంటే అది ఫైల్లో సేవ్ అవ్వాలంటే కంపల్సరీగా సేవ్ విత్ ఎక్స్టెన్షన్ C.C. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సింపుల్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏంటంటే సింపుల్ మనకంటే ఇది మన ఇష్టం, ఎందుకంటే మనకి ఆ ప్రోగ్రామ్ మళ్ళీ రిఫర్ చేయడానికి అంటే సింపుల్గా ఏంటంటే మనం ఆ ప్రోగ్రామ్కి ఒక నేమింగ్ అనేది ఇస్తున్నామండి. సో సింపుల్ అనేది నేను నేమ్ పెట్టుకున్నాను. అది ఫైల్లో సేవ్ అవ్వాలంటే మనం ఏం చెప్తున్నాము, డాట్ ఎక్స్టెన్షన్తో అనేది మనం సేవ్ చేయాలి. సో .c అనేది టెక్స్ట్ ఎడిటర్లో మనం సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సింపుల్.c అంటే ఏంటంటే మనకి ఏమర్థమవుతుందంటే సింపుల్ అనే ప్రోగ్రామ్ మనం సి అనే లాంగ్వేజ్లో మనం రాసి సేవ్ చేసామని మనకి అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వచ్చేసినప్పటికి ఏంటంటే ప్రోగ్రామ్ నేమ్ .c ఇది ఏంటంటే సింటాక్స్ అండి. దిస్ ఈజ్ ది సింటాక్స్. సో ఓకే, సెకండ్ ఏమంటే చిన్న టాపిక్స్ అండి ఇవి. సో ఫైల్ యూజ్డ్ ఇన్ ద సి ప్రోగ్రామ్ అంటే ఏ విధంగా ఫైల్ యూజ్ చేస్తామంటే ప్రోగ్రామ్ నేమ్ .cతో మనం ఏం చేస్తామంటే ఫైల్ అనేది సేవ్ చేస్తాము అని చెప్పుకున్నాము. నెక్స్ట్ కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మనం ఏ విధంగా కంపైల్ చేస్తాము అంటే ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకే, కంపైల్ అంటే ఏంటంటే మనం రాసిన ప్రోగ్రామింగ్ని
ఓకే, మనం రాసిన ప్రోగ్రామ్ని ఏమంటారంటే సోర్స్ కోడ్ అంటామండి, సోర్స్ కోడ్. సో మనం ఇందాక ఏదైతే సింపుల్ ప్రోగ్రామ్ రాసామో దాన్ని ఏమంటామంటే సోర్స్ కోడ్. అంటే ఇది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే హై లెవెల్ లాంగ్వేజ్. సో హై లెవెల్ లాంగ్వేజ్లో ఉంటుంది అది సోర్స్ కోడ్. అంటే మనం ఏదైతే రాస్తామో దాన్ని ఏమంటామంటే సోర్స్ కోడ్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి హెడర్. సో మనం ఇందాక హ్యాష్ ఇంక్లూడ్ stdio.h సంథింగ్ ఈ విధంగా మనం లైబ్రరీస్ అనేవి ఏదైతే మనం లింక్ చేసామో, అంటే ఈ సోర్స్ కోడ్కి మనం లింక్ చేసిన లైబ్రరీస్ కలిపి మనకి ఏమొస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ కోడ్ అనే వస్తుందండి. సో ఆబ్జెక్ట్ కోడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం బై యూజింగ్ .c ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేస్తున్నాం. ఇక్కడ ఏ విధంగా చేయాలంటే .h అనే ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేయాలి. ఓకే, stdio.h హ్యాష్ ఇంక్లూడ్ సో ఇందాక మనం ఏం రాసుకున్నామంటే సింపుల్ ప్రోగ్రామ్ రాసుకున్నామండి. రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి అది సోర్స్ కోడ్ అని చెప్పుకున్నాం. సో దాంట్లో ఏం చేసాం, మనం హెడర్ అనేది ఇంక్లూడ్ చేసాం. జస్ట్ మనం సింపుల్గా కోడింగ్లో ఏం రాస్తాము, హెలో సి అనేది ప్రింట్ అవ్వమని మనం చెప్పాం. అది ఏమవుతుందంటే సోర్స్ కోడ్ అవుతుందండి. సో దానికి హెడర్ ఏమి ఇంక్లూడ్ చేసాం, మనం ఇంక్లూడ్ stdio.h అనేది ఓకే ఇంక్లూడ్ చేసాం. సో ఏంటంటే ఇక్కడ .c ఎక్స్టెన్షన్ వచ్చింది, అక్కడ .h అనేది ఎక్స్టెన్షన్ వచ్చింది. సో ఈ రెండు కంబైన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఆబ్జెక్ట్ కోడ్ వస్తుందండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ 0 and 1s. 0 and 1స్లో మనకి ఏముంటుందంటే ఆబ్జెక్ట్ కోడ్ అనేది ఉంటుంది. ఓకే, సో 0 and 1లో వచ్చేసి మనకి ఆబ్జెక్ట్ కోడ్ అనేది ఉంటుందండి. దీన్ని దేంతో ఎక్స్టెన్షన్ చేస్తామంటే .o అని క్లాస్ ఫైల్ అనేది ఒకటి మనకి క్రియేట్ అవుతుంది. ఒకసారి చూడండి మళ్ళీ సోర్స్ కోడ్ అనేది మనం రాసిన సింపుల్ ప్రోగ్రామింగ్. సో మనం ఏం పేరు పెట్టామంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ ప్రోగ్రామింగ్ అని సంథింగ్ మనకి ఏదో ఒక నేమ్ అనేది ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే .c అనే ఫైల్తో ఎక్స్టెన్షన్ అనేది చేస్తాము. నెక్స్ట్ ఏంటంటే ఇది హై లెవెల్ లాంగ్వేజ్లో అనేది ఉంటుంది. నెక్స్ట్ హెడర్ కోడ్ అంటే నథింగ్ బట్ లైబ్రరీస్. మనం ఏదైతే లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో మనకి ప్రోగ్రామింగ్లో ఫర్దర్గా యూజ్ అవ్వడానికి ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిని ఏమంటామంటే లైబ్రరీస్ అంటామండి. ఆ లైబ్రరీస్ని .h అనే ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేస్తాం. సో ఏంటంటే ఇప్పుడు రిప్రజెంట్ చేస్తాము హ్యాష్ ఇంక్లూడ్ stdio.h ఇది ఒక లైబ్రరీ. సో ఇప్పుడు ఏంటంటే ఆబ్జెక్ట్ కోడ్ అనేది ఏంటంటే మనం సోర్స్ కోడ్ ప్లస్ హెడర్ కోడ్ ఈ రెండింటిని కంబైన్ చేయగా వచ్చిందని ఏమంటామంటే మనం ఆబ్జెక్ట్ కోడ్ అని కాల్ చేస్తామండి. ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఏంటంటే మెషిన్ లెవెల్ లాంగ్వేజ్. సో 0 and 1స్ని కంబైన్ చేసి ఉంటుంది. దీన్ని .o అనే ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిక్యూషన్ కోడ్. సో ఇది మెషిన్ లాంగ్వేజ్ 0 and 1స్లోకి కన్వర్ట్ అయిన తర్వాత కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీన్ని ఏం చేస్తామంటే .exe అనే దాంతో ఎక్స్టెన్షన్ అనేది చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది సి ప్రోగ్రామ్ కంపైలింగ్ చేసినప్పుడు ఈ హైరార్కీ అనేది మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసిన కోడ్ని సోర్స్ కోడ్ అంటాము. మనం దాంట్లో ఇంక్లూడ్ చేసే లైబ్రరీస్ని .h అనే ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేస్తాం. సో సోర్స్ కోడ్ ప్లస్ హెడర్ కోడ్ మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆబ్జెక్ట్ కోడ్ అంటే ఒక క్లాస్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది.
ఆబ్జెక్ట్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఎందుకంటే జస్ట్ ఇది కంపైల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఏమన్నా ఎర్రర్స్ వచ్చినప్పుడు మనకి బ్యాక్ ఇవ్వడానికి ఈ ఆబ్జెక్ట్ కోడ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది నాట్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. 0 and 1 అంటే ఏంటంటే మనం మెషిన్ లెవెల్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్స్ ఉంటే మనకి మళ్ళీ తిరిగి సోర్స్ కోడ్లో మనకి ఇస్తుంది. అంటే హై లెవెల్ లాంగ్వేజ్లో మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఆఫ్టర్ కంపైలింగ్ అయిన తర్వాత మనకి ఏంటంటే లాస్ట్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. మనకి ఇచ్చిన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన కోడ్ ఏంటంటే .exe అనే ఎక్స్టెన్షన్తో మనం ఏం చేస్తామంటే సేవ్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ది కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సో ఇక్కడ ఏంటంటే మన సి లాంగ్వేజ్ అనేది బై యూజింగ్ ది టర్బో సి ఆర్ కోడ్ బ్లాక్స్ అని సంథింగ్ ఈ కంపైలర్స్ని యూజ్ చేసి టెక్స్ట్ ఎడిటర్స్ అనేవి యూజ్ చేసి మనం సి లాంగ్వేజ్ అనేది రైట్ చేస్తామండి. సో బేసిక్గా మనం ఏం యూజ్ చేస్తామంటే టర్బో సి అనే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి దాంట్లో సి లాంగ్వేజ్ అనేది కోడ్ చేసి కంపైల్ చేసి రన్ చేస్తాం. ఇక్కడ అసలు కంపైలింగ్ అంటే ఏంటి, రన్నింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. కంపైలింగ్ అంటే ఏంటంటే మనం రాసిన కోడ్ని సిస్టమ్ ఒకసారి వెరిఫై చేస్తుంది. అంటే ఎక్కడైనా తప్పులు ఉన్నాయా, సి లాంగ్వేజ్లో యూజ్ చేయవలసిన రూల్స్ అన్నీ మన కోడింగ్లో ఉన్నాయా, ఇన్ కేస్ లేకపోతే మనం ఏం చేస్తుందంటే మనకు ఒక వార్నింగ్ ఇస్తుంది. అని ఏమంటామంటే ఎర్రర్ అంటాం. సో ఆ ఎర్రర్ని ఏం చేస్తామంటే మళ్ళీ తిరిగి మనం రెక్టిఫై చేయాలి. సో ఏం చేస్తామంటే వాటిని డీబగ్ చేసి మళ్ళీ తిరిగి కంపైల్ చేస్తాం. ఒక్కసారి మనకి కంపైలేషన్ అనేది కరెక్ట్గా వచ్చిన తర్వాత మాత్రమే మనకి కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి కంపైల్ రన్ అవుట్పుట్. సి లాంగ్వేజ్కి వచ్చేసి జస్ట్ మనం కీబోర్డ్ అనేది యూజ్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే పైన మెనూ బార్లో ఏముంటుందంటే కంపైల్ చేయడానికి కంపైల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. డైరెక్ట్ మనం క్లిక్ చేసి దాన్ని కంపైల్ అని క్లిక్ చేయొచ్చు. అండ్ రన్ చేయడానికి కూడా కోడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కంపైల్ చేయడానికి ఒక ఇవి షార్ట్ కట్ కీస్ అండి. సో కంపైల్ చేయడానికి ఏంటంటే ఆల్ట్ ప్లస్ అంటే ఆల్ట్ కాంబినేషన్స్తో F9 అనే ఫంక్షన్కి మనం ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన కోడ్ అనేది కంపైల్ అవుతుంది. సో కంపైల్ అయినప్పుడు ఏమవుతుందంటే అది సోర్స్ కోడ్ అనేది ఆబ్జెక్ట్ కోడ్లోకి ఇంక్లూడ్ అవ్వి చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన తర్వాత ఏమవుతుందంటే దాంట్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ కంపైలింగ్ అంటే ఒకసారి కంపైలింగ్ తర్వాత మనం రన్ చేయడానికి అది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఎర్రర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయండి. ఎర్రర్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే కంపైల్ టైం ఎర్రర్, దెన్ రన్ టైం ఎర్రర్. కొన్ని ఏముంటాయంటే లాజిక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక రాసినప్పుడు ప్రింట్ఎఫ్ అని రాసాం కదా, ప్రింట్ఎఫ్ అని రాసి సంథింగ్ హెలో సి అని రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక స్టేట్మెంట్ రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ అనేది పెట్టడం మర్చిపోయాం. సో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ లైన్ అంటే పర్టికులర్ ఈ లైన్లో మనకి ఒకటి ఇక్కడ మిస్ అయిందని మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో ఏంటంటే ఇది కంపైల్ చేసినప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారంటే కంపైల్ టైం ఎర్రర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబుల్ కొటేషన్స్ ఇవ్వకపోయినా ఆర్ ఒక పారాన్సిస్ మిస్ చేసిన ఆర్ ఇక్కడ సెమీకోలన్తో ఎండ్ చేయకపోయినా మనకి ఏంటంటే ఇటువంటి ఎర్రర్స్ని ఏమంటామంటే కంపైల్ టైం ఎర్రర్స్. అంటే సింటాటికల్గా మనం దీన్ని ఏమంటాము సింటాక్స్ అంటాం. సో సింటాక్స్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనం ఏం చేస్తామంటే కంపైల్ టైం ఎర్రర్ లాగా దాన్ని ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే రన్ టైం ఎర్రర్. సో ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే కంపైల్ టైం ఎర్రర్లో మ్యాక్సిమం అన్నీ కూడా డీబగ్ అయిపోతాయి. అంటే ఆ ఎర్రర్స్ అనేవి మొత్తం మనం రెక్టిఫై చేసినప్పుడు మనకి ఏంటంటే కంపైల్ అవుతుంది. సో కంపైల్ అయ్యింది అంటే అది రన్ చేయడానికి అంటే అవుట్పుట్ మనకి ప్రొడ్యూస్ చేయడానికి మనకి అవైలబుల్గా ఉందని అర్థం. సో ఈ టైంలో కూడా మనకి ఎర్రర్స్ అనేవి వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ డివిజన్ x/y అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు ఏంటంటే జస్ట్ కంపైల్ చేసినప్పుడు div = x/y. ఓకే, డివిజన్ ఇచ్చింది. ఇనిషియలైజ్ అంటే ఏంటంటే
ఈక్వల్ ఇచ్చింది అంటే ఎక్స్ బై వై అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాము, సెమీకోలన్తో ఎండ్ చేసాం. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏంటంటే కంపైల్ టైంలో ఎటువంటి ఎర్రర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వాల్యూస్ అనేది ఇనిషియలైజ్ చేసాం. ఎక్స్ అనేది 10, దెన్ వై అనేది 0 అని ఇనిషియలైజ్ చేసాం. జస్ట్ కంపైల్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఎక్స్కి ఒక వాల్యూ అసైన్ అయ్యిందా లేదా, వైకి ఒక వాల్యూ అసైన్ అయ్యిందా లేదా, దానికి సింటాక్స్గా ఏం చూస్తుందంటే ఇది కరెక్టా కాదా అని జస్ట్ చూస్తుందండి. సో ఈ టైంలో ఏంటంటే కంపైల్ టైంలో ఈ 2 కోడ్స్ అనేవి దానికి కరెక్ట్గా అనిపిస్తాయి. సో ఏంటంటే కంపైల్ అయిపోతుంది. నెక్స్ట్ రన్నింగ్కి వచ్చినప్పటికి ఏంటంటే రన్నింగ్ ఈజ్ నథింగ్ బట్ పర్ఫార్మింగ్ ఆపరేషన్. ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసి ఏంటంటే ఎక్స్ ఈక్వల్ టు 10, వై ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇనిషియలైజ్ అవుతుంది 10/0. 10/0 అనేది ఇన్వాలిడ్, ఎందుకంటే ఇది ఇన్ఫైనైట్. సో దీనికి ఇన్ఫైనైట్ కాబట్టి ఏం చేస్తుందంటే రన్ టైంలో మనకి ఒక ఎక్సెప్షన్ అనేది ఇస్తుంది. ఎక్సెప్షన్ అంటే ఏంటంటే ఒక వార్నింగ్ అనేది ఇస్తుంది. సో ఫస్ట్ కంపైల్ టైంలో ఇది కరెక్ట్గానే కంపైల్ అయిపోతుంది, కానీ రన్ టైం అంటే ఏంటంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో ఇంటెప్త్ అంటే ఏంటంటే దాని వాల్యూ అసైన్ చేసిన తర్వాత మనకి ఏ వాల్యూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 తీసుకున్నామండి, 2 తీసుకున్నప్పుడు 5 వచ్చింది. సో 5 వచ్చినప్పుడు ఏమొస్తుందంటే మనకు అవుట్పుట్ ఏమని ప్రొడ్యూస్ చేస్తుందంటే 5 అని ప్రొడ్యూస్ చేస్తుంది. సో రన్ టైంలో కూడా ఇది ఏమవుతుందంటే రన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0 తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది ఇన్ఫైనైట్ వస్తుంది. సో ఇన్ఫైనైట్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుందంటే ఎర్రర్ అనేది వస్తుంది. ఏమని వస్తుందంటే ఇక్కడ టైప్ అనేది సరిగ్గా తీసుకోలేదు ఆర్ ఇనిషియలైజేషన్ సరిగ్గా తీసుకోలేదని ఎక్సెప్షన్ అనేది వస్తుంది. సో రన్కి ఏంటంటే F9తో మనం ఇండికేట్ చేస్తాము. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటంటే Alt+F9. ఈ ఫంక్షన్ కీస్ యూజ్ చేసి విత్ కాంబినేషన్ ఆల్ట్ అండ్ కంట్రోల్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే కోడింగ్ అనేది రన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫైల్ యూజ్డ్ ఇన్ సి ప్రోగ్రామ్, అది ఓవర్. నెక్స్ట్ ఏంటంటే కంపైల్ అండ్ ఎగ్జిక్యూటింగ్ సి ప్రోగ్రామింగ్. సో అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. రైటింగే ఫస్ట్ సి ప్రోగ్రామ్. ఇందాక మనం సింపుల్ ప్రోగ్రామ్ రాసుకున్నాం కదండి. సో అదేవిధంగా ఆ కోడింగ్ జస్ట్ సింపుల్గా టెర్మినాలజీ ఏముంటుంది, మెయిన్ ఫంక్షన్ ఎక్కడ డినోట్ చేస్తాము, అండ్ ప్రింట్లో ఏ విధంగా ప్రింట్ అవుతుంది, మనం దాన్ని ఏ విధంగా ఇండికేట్ చేయాలని ఒక సింపుల్ ప్రోగ్రామింగ్ అండి. నెక్స్ట్ ఏంటంటే యూజింగ్ కమెంట్స్. మనం కమెంట్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఇంకొకసారి మళ్ళీ తెలుసుకుందాం. కమెంట్ అనేది ఇట్ ఈస్ declared at డాక్యుమెంటేషన్ సెషన్. సో దీన్ని ఎక్కడ డిక్లేర్ చేసామంటే డాక్యుమెంటేషన్ సెషన్లోనే డిక్లేర్ చేసాము. కమెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇంక్రీజ్ ది readability. సో రీడబిలిటీని ఇంక్రీజ్ చేయడానికి మనకి కామెంట్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఇట్ ఈజ్ ఆప్షనల్. సో మనకి అవసరం అనుకున్న ప్లేస్లో మనం ఏం చేస్తామంటే కామెంట్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తాము. మనకి అవసరం కాదు అనుకున్న ప్లేస్లో ఏం చేస్తే కామెంట్స్ అనేవి ఈజీగా స్కిప్ చేయొచ్చండి. దిస్ ఈజ్ అబౌట్ యూజింగ్ ది కమెంట్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే హ్యూమన్ అంటే ఏంటంటే మనకి రీడబిలిటీ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఏంటంటే అది నాకు అర్థమవుతుంది. ప్రజెంట్ ఏంటంటే నేను ఒక కోడింగ్ రాశాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామింగ్ అని రాసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో ఏంటంటే మనకి దాని గురించి బాగా అవగాహన ఉంటుంది. బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం క్రియేట్ చేసి మనం రాసాం కాబట్టి దానికోసం మనకి మొత్తం తెలిసి ఉంటుంది. ఇన్ కేసు
అదర్ పర్సన్ వచ్చి మన కోడింగ్ చూసినప్పుడు ఏంటంటే మనకి కొంచెం అంత త్వరగా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అటువంటిప్పుడు మనం కామెంట్స్ రాసినప్పుడు ఏంటంటే మనకి త్వరగా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు రాసి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years or 3 years బ్యాక్ మనం సేమ్ ప్రోగ్రామ్ మళ్ళీ రిఫర్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ కామెంట్ లైన్స్ రాయలేదనుకోండి ఏమవుతుంది, ఫస్ట్ నుంచి మనం చదువుకుంటూ లాస్ట్ వరకు ఆ ప్రోగ్రామ్కి లాస్ట్ ఎండింగ్ వచ్చేంత వరకు మనకు ప్రోగ్రామింగ్ ఏంటనేది మనకి తెలీదు. సో మనం ఫస్టే మనం కామెంట్ రాసినట్లయితే మనం 2 or 3 years ఎన్ని ఇయర్స్కి తర్వాత మళ్ళీ రిఫర్ చేసినా కూడా మనకి ఈజీగా అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకి యూజ్ అవుతుంది, అంటే కోడింగ్ రాసిన వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే అదర్ పర్సన్స్కి కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే comments are two types అని చెప్పుకున్నామండి. ఫస్ట్ ఏంటంటే సింగిల్ లైన్ అండ్ మల్టీ లైన్ కామెంట్స్ అని తెలుసుకున్నాము. సో వాటికి సింటాక్స్ ఏమో చెప్పుకున్నామంటే సింగిల్ లైన్కి ఈ విధంగా అంటే డబల్ లైన్కి ఈ విధంగా, సింగిల్ లైన్కి ఈ విధంగా డబల్ లైన్కి ఈ విధంగా మనకి సింటాక్స్ అనేది చెప్పుకున్నామండి. హియర్ ఈజ్ యూజింగ్ కమెంట్స్లో మనం ఒక 2 టాపిక్స్ కోసం మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే లైన్ కామెంటు అండ్ బ్లాక్ కమెంటు. సో ఇక్కడికి వచ్చేసి ఇది 2 types అని చెప్పుకున్నాం కదా. ఇవి ఏంటంటే బై యూజింగ్ అంటే మన యూజ్ చేసే ప్యాటర్న్ బట్టి మనం ఏ విధంగా డిఫైన్ చేసామంటే 2 types అని డిఫైన్ చేసామండి. సో 2 typesలా డిఫైన్ చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ స్టేట్మెంట్. లైన్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే జస్ట్ సింగిల్ లైన్ కూడా కాదు, జస్ట్ ఒక లైన్ ఆర్ సెంటెన్స్ మనం ఇండికేట్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే లైన్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. జస్ట్ సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ప్రీవియస్ క్లాస్ ఆర్ ఎస్టర్డే క్లాస్లో మనం ఇటువంటి స్టేట్మెంట్ అనేది రాసుకున్నాం. ఎప్పుడంటే సబ్ ప్రోగ్రామ్ మనం డినోట్ చేస్తున్నప్పుడు మనం సబ్ ప్రోగ్రామ్ సింటాక్స్ రాస్తున్నప్పుడు సబ్ ఫంక్షన్ అని సంథింగ్ ఇలా రాసి మనం ఏం చెప్పుకున్నాము, స్టేట్మెంట్స్ ఉంటాయని ఈ విధంగా రాశారు. సో ఇక్కడ ఏంటంటే జస్ట్ ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్స్ అనేవి రిప్రజెంట్ చేస్తున్నాయి కానీ ఏంటంటే ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఇచ్చాం. సో ఇటువంటి టైంలో మనం ఏంటంటే సింగిల్ లైన్ అంటే ఆర్ ఒక స్టేట్మెంట్ రాసినప్పుడు మనం ఏం చేస్తామంటే లైన్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా రాసాం. ఆర్ ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ సమ్ ఈక్వల్ టు a+b అనే ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. ఓకే, మనకు అర్థం అవడం కోసం పక్కన ఏమని రాసుకోవచ్చు అంటే ఎడిషన్ అని రాసుకోవచ్చు. ఎడిషన్ లాజిక్ అంటే మనకి ఏమర్థమవుతుందంటే దిస్ ఈజ్ ది లాజిక్ ఫర్ ఎడిషన్ అనేది సింపుల్గా అర్థమవుతుంది. సో ఈ విధంగా మనకి ఏంటంటే లైన్ స్టేట్మెంట్ అనేది ఈ విధంగా ఇది బ్లాక్లో రాయడానికి మనకి ఏం యూజ్ చేస్తామంటే లైన్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే బ్లాక్ స్టేట్మెంట్. బ్లాక్ స్టేట్మెంట్ ఒక బ్లాక్లో కనుక మనం స్టేట్మెంట్ని యూజ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే దాన్ని బ్లాక్ స్టేట్మెంట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇదంతా మనకి దేనికంటే ఈ బ్లాక్ అంతా దేని రిఫర్ చేస్తుందంటే స్టేట్మెంట్స్ ఫర్ ఫైండింగ్ ది నెంబర్ ఈవెన్ ఆర్ ఆడ్. సో ఈ విధంగా ఒక బ్లాక్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనేది మనం ఏ ఫంక్షన్ అనేది పర్ఫామ్ చేస్తుందో అని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే బ్లాక్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తామండి. సో
యూజింగ్ కమెంట్స్ అంటే కమెంట్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే రీడబిలిటీ అనేది పెరుగుతుంది అండ్ కోడింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫర్దర్ యూస్కి కూడా అంటే ఫ్యూచర్ యూస్కి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సో టుడే క్లాస్లో 3 టాపిక్స్ అయ్యాయండి. ఫస్ట్ యూజింగ్ ఫైల్స్ యూజింగ్ సి ప్రోగ్రామ్. మనం ఫైల్ని ఏ విధంగా యూజ్ చేస్తాం, సింపుల్గా ఏం చేస్తామని చెప్పుకున్నామంటే సింటెక్స్, ప్రోగ్రామ్ నేమ్ అంటే నథింగ్ బట్ ఏ విధంగా మనం సి ప్రోగ్రామింగ్ అనేది సేవ్ చేస్తాం. ప్రోగ్రామ్ నేమ్ డాట్ సి. సో ప్రోగ్రామ్ డేట్ డాట్ సి ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ విధంగా మనం కోడింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫైల్ ఎగ్జిక్యూషన్ అండ్ కంపైలింగ్ ఏ విధంగా చేస్తాము అండ్ దాన్ని ఎగ్జిక్యూట్ ఏ విధంగా చేస్తామని తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం రాసేదాన్ని సోర్స్ కోడ్ అంటాము. దానికి హెడర్ ఫైల్స్ అంటే మనకి లైబ్రరీస్ ఏమైతే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ చేసి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ దానికి ఆబ్జెక్ట్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ రెండు ఎడిషన్ చేస్తే మనకి ఆబ్జెక్ట్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఆబ్జెక్ట్ కోడ్ అనేది యూజువల్గా మెషిన్ అంటే ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కంపైలర్కి అంటే సిపియుకి అర్థమయ్యేటట్టు ఉంటుంది. సో దాన్ని ప్రాసెస్ చేయగా మనకి ఏమొస్తుందంటే ఎగ్జిక్యూషన్ అనేది వస్తుంది. సో అవుట్పుట్ అనేది గెట్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి కామెంట్స్. యూజింగ్ కామెంట్స్ ఏ విధంగా యూజ్ చేస్తాము అని దానికోసం డిస్కస్ చేసుకున్నాము. ఓకే స్టూడెంట్స్, టుమారో క్లాస్ వచ్చేసి టోకెన్స్. సో టుమారో క్లాస్లో ఏంటంటే టోకెన్స్ కోసం డిస్కస్ చేసుకోవచ్చు. ఈ ఏంటంటే 7 టైప్ ఆఫ్ టోకెన్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి సి లాంగ్వేజ్లో. టోకెన్ అంటే ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ తెలుసుకోవచ్చు టుడే. ఎవ్రీ సింగిల్ యూనిట్ ఇన్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ టోకెన్. సో ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం ఒక సింపుల్ కోడ్ అంటే జస్ట్ కోడ్ యొక్క బ్లాకే రాసానండి. దీని అవుట్పుట్ అనేది ఈ విధంగా రాస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది. దానికి ప్రింట్ ఉంటుంది, స్కాన్ ఉంటుంది. సో ఏంటంటే టోకెన్ అనేటప్పటికి ఎవ్రీ సింగిల్ యూనిట్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ ద టోకెన్. సో ఇది ఒక టర్ము, ఇది ఒక టర్ము. సో ఈ విధంగా ఒక ప్రోగ్రామింగ్లో ఎన్నెన్నో టర్మ్స్ ఉండొచ్చు. దీన్ని ఏంటంటే ఒక్కొక్కటి ఒక సింగిల్ యూనిట్ అంటే ఒక్కొక్కటి ఒక పార్ట్గా తీసుకున్నప్పుడు ఏంటంటే ఈచ్ పార్ట్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ x = 10 అని తీసుకున్నప్పుడు ఒక పార్ట్ అవుతుంది. సో 10 అనేది ఒక పార్ట్ అవుతుంది, ఈక్వల్ టు అనే ఒక పార్ట్ అవుతుంది, x అనేది ఒక పార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనం ఇక్కడ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు ఈక్వల్ టుని ఎప్పుడు యూజ్ చేయాలి, అసలు x అంటే ఏంటి, y అంటే ఏంటి, ఈ ఎక్స్ప్రెషన్ మనం ఎలా రాయాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ప్రతి ప్రోగ్రాంలో ప్రతి అంటే సింగిల్ యూనిట్ కూడా మనం ఏమంటామంటే టోకెన్స్ అని కాల్ చేస్తాం. దీంట్లో టోకెన్స్ అనేవి 7 టైప్స్ ఉన్నాయి. సో 7 టైప్స్ కోసం మనం టుమారో డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ టోకెన్స్ కోసం మనకి డిస్కస్ చేసిన తర్వాత మనకి యూనిట్ 1 అనేది కంప్లీట్ అవుతుందండి. సో టోకెన్స్ అనేవి 7 టైప్స్ అని చెప్పాం కదా. ఏంటంటే ఐడెంటిఫైయర్స్, కీవర్డ్స్, ఆపరేటర్స్ అంటే ఆపరేటర్స్ ఉంటాయండి. నెక్స్ట్ డేటా టైప్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్,
డెలిమీటర్స్. సో ఈ విధంగా మనకి 7 టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఉంటాయండి. సో వాటి టుమారో నుంచి ఒక్కొక్క దానికోసం బ్రీఫ్గా మనం తెలుసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ ఏంటంటే ఒక ప్రోగ్రామ్ రాసి ఆ టోకెన్సే మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం. సో టోకెన్స్లో ఉన్న ప్రతి దానికోసం కూడా ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాసి దానికోసం మనం డిఫరెన్స్ చేసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, టుడే క్లాస్ ఇది అబౌట్ ది సి ఫైల్స్ కోసం అండ్ ఎగ్జిక్యూషన్ అండ్ కంపైలింగ్ కోసం, దెన్ యూజింగ్ కమెంట్స్ అండ్ టుమారో క్లాస్ ఈజ్ టోకెన్స్. ఓకే స్టూడెంట్స్, టుమారో క్లాస్లో మళ్ళీ టోకెన్స్ కోసం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.